ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ సరిత కోటగిరి ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం 108 సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాం. ముందుగా సంక్రాంతి అంటేనే ముగ్గులు, రంగవల్లులు, నోములు, గొబ్బెమ్మలు, అలాగే బొమ్మల కొలువులు ఇవన్నీ ఉంటాయి గదా! నేను లాస్ట్ ఇయర్ మేము చేసుకున్నవన్నీ ఈ వీడియోలో పెట్టానండి. అవన్నీ చూస్తూ మీరు ఈ నోముల గురించి తెలుసుకోండి. ఇలా పేడతో అలికేసి మొత్తం ఆహ్, రంగురంగుల వాటితో ముగ్గులు వేస్తాను. నాకు చాలా ఇష్టం ముగ్గులు వేయడం అంటే. అలాగే బొమ్మల కొలువులు ఇవన్నీ కూడా. ఈ నోమేంటంటే నేను చేసుకున్నవి పెట్టామండి అన్ని నోములు. ఇదేంటంటే గోదా అమ్మవారు కృష్ణుడిని పాన్పు నోమంటారు. ఆండాలమ్మవారు కృష్ణుడు కలిపిన పాన్పు నోమంటారు. ఇక్కడ అలా బెడ్ తీసేసుకొని ఆ పాన్పు పైన ఇలా మెత్తలు అవన్నీ పెట్టేసుకొని అమ్మవారు కృష్ణుడితో సహా ఉన్న అమ్మవారిని పెట్టుకొని వింజామరి, పసుపు, కుంకుమ, ప్రసాదము అన్నీ పెట్టుకుంటామనమాట. ఇలా పెట్టేసుకొని పాన్పు నోమని నోముకుంటాం. ఇలా ఒక్కొక్కటి ఒక సెట్ ఇది. ఇట్లా 13 సెట్లు అట్లా చేసుకొని పాన్పు నోము, అమ్మవారి పాన్పు నోమని ఉంటుంది. అది చేసుకుంటాం. అలాగే ఇంకా అమ్మవారు కుంకుమ గౌరి నోము కూడా ఉంటుంది. అందులో ఏమిటంటే 108 తామర గింజలు, 108 గాజులు, 108 పోగుల పువ్వు, కమలం పువ్వు ఒత్తులు, గోమేదకాలు, నల్ల పూసలు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకొని నోముకుంటాము. ఇచ్చేటప్పుడు తాంబూలం కూడా పెట్టేసి ఇచ్చేస్తామనమాట. ఇప్పుడు ఈ 108 నోముల గురించి తెలుసుకుందాము. చెప్పబోతున్నానండి. మొదటిగా పసుపు, కుంకుమ నోము, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి నోము, నాగవల్లి నోము, కాత్యాయని నోము, చెరుకు తోట, పసుపు తోట నోము, సంతోషానికి పప్పు బెల్లం, సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము, గట్టు మీద గన్నేరు, చెరువులో చామంతి నోము, నిమ్మకాయలు, పసుపు ముద్దల నోము. ఇది 108 నోముకోవాలండి. ఆషాఢం నోము, ఇందులో మెహందీ కోన్స్ పెట్టుకొని కూడా నోముకోవచ్చు. ఆషాఢం నోము అంటే ఈ మెహందీ గోరింటాకు కాకుండా మామూలుగా మెహందీ కోన్స్ కూడా పెట్టుకొని నోముకోవచ్చు. రంగుల డబ్బాలు, గాజుల డబ్బాల నోము అంటే రంగులు, గాజులు కలిపిదనమాట. కూరగాయ బుట్టలను, పండ్ల బుట్టలను నోము, గాంధారి నోము. ఇది సంక్రాంతి రోజు కాదండి, కనుమ రోజు తెల్లవారుజామున మాట్లాడకుండా చేసుకోవాలి గాంధారి నోము అనేది. కనుమ రోజు తెల్లవారుజామునే మాట్లాడకుండా నోముకోవాలి ఉంటుంది. నెక్స్ట్ ఒడిబియ్యం ప్లేట్ల నోము, సేమ్యా గిన్నెల నోము, గజ్జి గౌరీ నోము అంటే మనం కజ్జికాయలు చేసుకుంటాం కదా, ఆ కాయలు అవి 108 పెట్టి గజ్జికాయల గౌరీ నోము అని ఉంటుంది, అలా చేసుకోవచ్చు. కరి నోము, నంది బుక్కల నోము, లింగాల విభూతి ఉండల నోము, చుక్కల పర్వతం నోము, సప్త సముద్రాల నోము, ధనం ధాన్యం నోము, కన్య ముత్తైద, పండు ముత్తైద నోము, లక్ష్మీ పార్వతి సరస్వతి నోము అంటే లక్ష్మి అంటేనేమో డబ్బులు, పార్వతి అంటే పసుపు కుంకుమ, సరస్వతి అంటే బుక్స్. ఇలా 3 పెట్టుకొని నోముకోవాలి. నక్షత్రాల బిందెల నోము, వడియాల డబ్బాల నోము, సౌభాగ్యలక్ష్మి నోము, రేపల్ల వాడల నోము, సంధ్యా దీపాల నోము, 3 పాత్రల నోము. ఇందులో చిక్కుడుకాయ, చింతకాయ, వంకాయని వండుకోవాలి. రాఖీల ప్లేట్ల నోము, నాగుల పంచమి నోము, పసుపులో పార్వతి, చక్కెరలో శంకరుల నోము. ఇది తల్లికి తండ్రికి ఇవ్వాలి. అలాగే అక్కకు అటుకులు, చెల్లెకు శనిగల నోము. ఇది అక్కకు చెల్లెకు ఇవ్వాలి. తమ్ముడికి తలంబ్రాలు, మరదలికి మంగళహారతి నోము. అన్నకు అరిసెలు, వదినకు వంకాయల నోము. సూర్యుడు చంద్రుడి నోము,
నవదుర్గాల నోము, పోచమ్మ దంతుల నోము, బంగారు బొట్టు నోము, అక్షింతలను కృష్ణాష్టమి నోము, ముక్కుపోగు నోము, బొట్టు పెట్టెల నోము, వరదక్షిణ ప్లేట్లను నోము, భోజనం తల్లెల నోము, దీపావళి నోము, విభూతి ఉండలు ఒత్తులు నోము, పచ్చబట్టలు బంగారు బొట్ల నోము, కుడుకలు తాంబూలం నోము, సారెబుట్టల నోము, ఒడిబియ్యం నోము, తులాభారం నోము. ఇందులో తులాభారం నోము అంటే ఇందులో 13 త్రాసులు తెచ్చుకొని ఒక్కొక్క త్రాసులో ఒకవైపు కృష్ణుడు, మరొక త్రాసులో మరోవైపు తులసి దళాలను పెట్టుకొని నోముకోవాలి. గంగా దీపాల నోము, ఒక ప్లేట్లో నీళ్లు పోసి 13 మాణిక్యాలు వెలిగించి నోముకోవాలన్నమాట. గాజుల గౌరమ్మ నోము, ఎదురుకోళ్ల చెంబు నోము, అరిసెల వేల్పు సకినాల వేల్పు నోము. ఇవి కాస్త పెద్ద నోములండి. ఇప్పుడు కొన్ని చెప్పేవి. పళ్ళ పసుపు నోము, పళ్ళ కుంకుమ నోము, పళ్ళ బియ్యం నోము, పళ్ళ నువ్వుల నోము, పళ్ళ చక్కెర నోము. అంటే ఇక్కడ పళ్ళ అంటే 100 కేజీలు అనమాట. 100 కేజీలు లేదు అంటే లేకపోతే 13 కేజీలు అయినా తెచ్చుకొని నోముకోవచ్చు. అలాగే ఈ వీటన్నిటి నోములలో మీకు ఏదైనా డీటెయిల్ కావాలనుకుంటే కనుక నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, మెసేజ్ చేయండి. నేను మీకు డీటెయిల్స్కి డీటెయిల్డ్గా రిప్లై ఇస్తానండి. లేదంటే ఒక్కో వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే ఇంకా గంగా దీపం గౌరీ దీపం నోము, పుట్టినిల్లు మెట్టినిల్లు నోము, చిక్కుడు చెట్టు కింద చీరా జాకెట్, పందిరి కింద పంచాశెల్ల నోము, అష్టలక్ష్మి నోము, మూకుట్లో ముద్ద పసుపు పందిట్లో పచ్చ పసుపు నోము, పులగం నోము, చాటల నోము, ఒత్తుల నోములు అంటే 365 ఒత్తులు నోముకోవాలి. వెంకటేశ్వర భోగంలోని పాలకడిలో శేషతల్పం నోము అంటే ఒక డబ్బాలో పాలు పోసి విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టుకొని నోముకోవాలి. ముత్యాల పగడాల నోము, తులసి కోట నోము, బృందావన నోము, వెలగపండు విభూది ఉండల నోము. ఇవన్నీ కూడా 108 నోముకోవాలి. మల్లె కొమ్మ తులసి కొమ్మ నోము, మొలకల బుట్టల నోము, గంగా నీళ్ల చొంబు. ఇది కూతురికి లేదా ఆడబిడ్డకు వాయనం ఇవ్వాలి. పసుపు చెంబు నోము, భర్తకి వాయనం ఇవ్వాలి. ఇది కుంకుమ చెంబు నోము, ఇది తల్లికి లేదా వదినకు వాయనాన్ని ఇవ్వాలి. పెరుగు చెంబు నోము, ఇది అత్తకు లేదా యారాలకు అయినా ఇవ్వాలి. పంచదార డబ్బాల నోము, పాల చెంబు చెల్లికి లేదా అక్కకు వాయనం ఇవ్వాలి. అయితే ఈ 5 చెంబుల నోము కూడా ఒకేసారి నోముకోవాలండి. అంటే గంగా నీళ్ళ చెంబు ఒకటి, పసుపు చెంబు, కుంకుమ చెంబు, పెరుగు చెంబు, పంచదార డబ్బా, పాల చెంబు, ఈ 5 ఒకేసారి నోముకొని ఇలా ఇవ్వాలన్నమాట. తర్వాత పంచపాండవుల నోము. పంచపాండవులు అంటే ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క రకము ధాన్యం వేసుకొని పెసర్లు మినుములు అట్లా వేసుకొని పంచపాండవుల నోము అంటే 5 అన్నదమ్ముల వరుసగా అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను మీకు. కొమ్మరి వాము నోము, పంచదారాల డబ్బాల నోము, పంచపాలి నోము, సత్యనారాయణ స్వామి పీటల నోము, పాండురంగ స్వామి నోము, 1/2 కిలో కుంకుమ పగడాల బొట్టు నోము, 1/2 కిలో కుంకుమ అద్దాల బొట్టు నోము, 3/4 కిలోల కుంకుమ ముత్యాల బొట్టు నోము, మంగళగౌరి నోము, తేనెల ప్లేట్ల నోము, చుక్కల పర్వతం నోము,
లగ్న పత్రిక నోము, బంధు బలగం నోము నోము, నువ్వులుండల నోము, పచ్చీస్ నోము. పచ్చీస్ అంటే 13 పచ్చీసులు పెట్టుకొని నోముకోవాలండి. ఆవు లేగల నోము, ఈసారి నేను ఆవు లేగల నోమే చేసుకుంటున్నాను, అది కూడా మీకు వీడియో పెడతాను. గంగా గౌరీ నోము, పవలింపు సేవ నోము, రేగి పండ్ల నోము, గాజుల గౌరమ్మ, కాసుల గౌరమ్మ నోము, కార్తీక పౌర్ణమి నోము, కైలాస పర్వత నోము, హోలీ నోము, పంచవటి నోము. ఇలా మొత్తం 108 నోములు ఉన్నాయండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో ఇంకా మీ రిలేటివ్స్తో అందరితో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ నోముల్లో మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. అలాగే ఈసారి మేము ఆవు లేగల నోము ప్రత్యేకంగా నోముకుంటున్నాము. ఆవు లేగల నోము కూడా మీకు అందరికీ వీడియో చేసి పెడతానండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రావాలనుకుంటే మీరు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఒక్కసారి మీరు చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టగానే మీకు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయండి. అప్పుడు మీరు ఈజీగా చూసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా ముగ్గులు అలాంటి వీడియోస్ కూడా కావాలంటే మెసేజ్ చేయండి, నేను పెడతాను. అలాగే నేను లాస్ట్ ఇయర్ చక్కెరలో శివలింగం, కుంకుమలో గౌరీ నోముకున్నాను. ఈ నోముని నేను రథసప్తంకి తిరుమలలో నోముకున్నానండి. అదే అందుకోసం ఆ పిక్ పెట్టాను. అలాగే మీకు ఇంకా రథసప్తంకి 16 పండ్ల నోము చేసుకుంటారు కదా, నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా పెడతానండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ 108 నోముల గురించి అందరూ పండగ కంటే ముందే తెలుసుకుంటారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కామెంట్ చేసి రిప్లై కూడా తెలుసుకుంటారు. అందరికీ మరొక మారి ధన్యవాదములు.